ఏరా సాకేత్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? అర్థాలు అపార్థాలు అన్నీ అయ్యాయి. మళ్ళీ ఏంటి ఏరా కన్నా చిన్న అంటూ? ఎందుకురా అలా మాట్లాడతావు? నేనేమన్నాను? అన్న వాళ్ళని ఏమనకుండా వదిలేస్తే నన్ను అన్నట్టే కదా అర్థం. వాళ్ళన్నదాన్ని నేనేం సమర్థించలేదుగా. ఎందుకురా ఏంట్రా ఆ పని అంటే వాళ్ళని సమర్థించి నన్ను తప్పు పట్టినట్టేగా. అదే మరి అర్థం పర్థం లేని మాటలంటే. నా ఉద్దేశం నిన్ననటం కాదురా, నేనుండగా నీకెందుకు అని. పగో పాపమో నాకే తగల్ని, నీకెందుకు అని. నీకే పేరు రాకుండా ఉండడానికి నేనుండగా నువ్వెందుకు బయటపడటం అని. నీకు పిచ్చి, నీ పనులు పిచ్చివి అంటుంటే నా ప్రాణం విలువిల్లాడిపోయిందిరా. నా ప్రాణం కన్నా మిన్నగా నా ప్రాణం అడ్డేసి నిన్ను కాపాడుకుని పెంచుకున్నానురా. నీకు పిచ్చాడన్న పేరు రావడానికేనా? నీ మీద నాకు కోపం లేదు, రాదు. కానీ ఎందుకు వీడిలా చేయడం అని మాత్రం అనిపించింది. చూడు సాకేత్, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ నిన్నలా ఏడిపిస్తున్న ఆ సీత మీద నీకన్నా నాకే ఎక్కువగా కోపంగా ఉందిరా. అసలు దాన్ని చూసింది, నచ్చింది, మెచ్చింది నేన్రా. అది నిన్ను నన్ను ఇంతలా క్షోభ పెడుతుందా? దాని సంగతి నేను చూసుకుంటాను. జీవితకాలం ఏడ్పు తప్ప దాని జీవితంలో మరొకటి లేకుండా చేస్తాను. నువ్వు జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో. భారం నా మీద వేసి నువ్వు గుండెల మీద చేసుకుని పడుకో. దాని విషయం నేను చూసుకుంటాను, సరేనా? సరే గ్రాని. పిచ్చి కన్నా నిన్నెలా తయారయ్యేలా చేసింది రాది? చెప్తా దాని సంగతి. నువ్వు ప్రశాంతంగా పడుకో. అలాగే గ్రాని. స్వర్ణ, ఏంటమ్మమ్మా? కాస్త వాణ్ణి కనిపెట్టుకోనుండు. అయ్యో అమ్మమ్మా, రెప్ప వేయకుండా బావనే గమనిస్తూ ఉంటా. అలాగా? మరి వాడు బయటికి వెళ్ళిన సంగతి నాకు చెప్పనేలేదే. ఇలా అక్కడికి వెళ్తాడని ఊహించనేలేదు. ఇక బయటికి వెళ్ళనివ్వను. కాదు కూడదని బయటికెళ్తే గుమ్మం దాటే లోపే మీకు చెప్తా. మంచిది, కాస్త వాడి మంచి చెడు చూడు. అలాగే అమ్మమ్మా. ఆనంద్, ఆనంద్, ఆనంద్! ఏంటి ఆవిడ పొద్దున్నే కొడుకుని పిలుస్తుంది? రే ఆనంద్! ఆయన మార్నింగ్ వాక్ వెళ్ళినట్టున్నారు అత్తయ్య. అలాగా? సరే. వాడెళ్ళింది వాకింగ్కి కాదే, పిచ్చి మొహమా. నీ సవితి కొడుకు పెళ్లి దగ్గరుండి జరిపించడానికి వెళ్ళాడు. అది కనిపించింది, వీడు చెలించాడు. దాని మోజు మొదలయ్యింది. కన్యాదానం అందుకోవడానికి రమ్మంది. నా కంట పడితే నేను వెళ్ళనివ్వనని తెల్లవారక ముందే బయటపడ్డాడు. అసలది ఊరు వచ్చిందే వీణ్ణి బుట్టలో వేయడానికి. నా మనవడికి చేసుకుందామన్న సీత దీనికి చీరాలలో పరిచయం అవ్వడం, అనుకున్న పెళ్లి చెడిపోవడం కాస్త దానికి మంచిదయ్యింది. నేను అన్ని వివరాలు సేకరించే దాన్ని ఇంటి కోడలిగా తెచ్చుకుంటాననే దాని నమ్మకం. అందుకే సంబంధాల కోసం శ్రమపడే అవసరం లేకుండా అది సీతని తన కొడుక్కి చేసుకోవడానికి ముందుకొచ్చింది. కానీ ఎంత ఆశపడ్డావో అంత నిరాశపరుస్తాను. ఏరా, నా కళ్ళల్లో కారం కొట్టి కన్యాదానం అందుకోవడానికి వెళతావా? వస్తున్నారా? నన్ను చూశాక నువ్వెలా పీటల మీద కూర్చుంటావో నేను చూస్తా. నిన్ను నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన దానికి కొడుకు పెళ్లి వచ్చేసరికి నువ్వు కావలసి వచ్చావా? అది పిలవగానే ఎగరేసుకుంటూ వెడతావా? చెప్తా. దాని బతుకుని 10 మందిలో ఇరకాటంలో పెడతా. ఎవరు దాని తరపున కన్యాదానం తీసుకుంటారో నేను చూస్తా. ఏంటివిడ
పొద్దున్నే కొడుకుని అడిగింది. ఈయన ఎక్కడికి వెళ్ళుంటారు? వాకింగ్కే వెళ్ళారా? లేకపోతే సీత పిలిచిందని పెళ్లికి వెళ్ళారా? అదే చేస్తే ఈవిడ మరో యుద్ధం ప్రకటిస్తుంది. ఏంటి ఇంత పొద్దున్నే ఇలా లేచి బయలుదేరుతున్నాడు? అక్క పెళ్లి దగ్గరికి వెళ్ళి రభస చేయటానికా? భగవంతుడా, ఎలా అయినా ఈ పెళ్లి సవ్యంగా జరిగేలా చూడు. ఏం బావా, ఎక్కడికి బయలుదేరావు? ఛ, అడిగావా? నేనెక్కడికి బయలుదేరితే నీకెందుకు? ఏదో శుభకార్యానికి బయలుదేరినట్టు, నేను అడిగితే నీ పనేదో కానట్టు అలా చాచి అంటావే? అవును, శుభకార్యానికే బయలుదేరా. నా కోరిక నెరవేరాలని గుడికి వెళ్తున్నా, సరేనా? గుడికే కదా, వెళ్ళిరా. అక్కడ దేవుడు ఏ ఇబ్బంది రాకుండా చూస్తాడులే. అమ్మమ్మ నీ మీద కన్నేసి ఉంచమంది, అందుకే అడిగా. బయలుదేరు బయలుదేరు. ఈ కాఫీ తాగు. అవసరం లేదు, పో, వెళ్ళు. నువ్వే వెళ్ళు. ఛ, ఏం గ్రాని, రెడీ అయ్యావా? అక్కడికే బయలుదేరింది. పద, నేను అందుకే ఎర్లీగా లేచి రెడీ అయ్యాను. వీడక్కడికొస్తే అసలుకే మోసం వస్తుంది. ఏమిట్రా, రెడీ అయ్యాను అక్కడికేనా అంటున్నావు? ఎక్కడికి? ఎక్కడికేంటి? సీత పెళ్లి పెటాకులు చేయడానికి. రెడీ అయ్యావు బానే ఉంది, కానీ దాని పెళ్లి ఎక్కడ నెడతాంరా? మనల్ని అది నా పెళ్లికి మీరు రండి అని మాటలు పెట్టి మాయ చేసి వెళ్ళింది, కానీ ఎక్కడో చెప్పలేదు. ముందు బయలుదేరదాం, ఏదో ఒకరు దొరకపోద్దు గ్రాని. చూడు, దానికోసమే నేను నా ప్రయత్నాలు చేస్తున్నాను. తేడా రాకుండా అనుకున్నది అనుకున్నట్టు జరిపించడానికే నేను బయలుదేరాను. నువ్వెందుకురా అక్కడికి? పెద్దతనానికి నేను వెళతా, పెట్టాల్సిన చిచ్చు పెట్టి వస్తా. నేను దగ్గరుండి ఆ సన్నివేశం చూడాలి గ్రాని. ఆ సీత ఏడుస్తుంటే చూసి కసి తీరా నవ్వుకోవాలి, తృప్తిగా ఆనందపడాలి. అప్పుడు గాని జనం మన మొహం మీద అంతకన్నా కసిగా ఉమ్మెయ్యరు. గ్రాని, చూడ్రా, ఇద్దరం వెళితే ఖచ్చితంగా పెళ్లి చెడగొట్టింది మీరే అని వాళ్ళు మన మీద విరుచుకు పడతారు. జనం వాళ్ళ ఏడ్పులకి పెడపబ్బులకి కరిగిపోయి మన మీద దుమ్మెత్తిపోస్తారు. అందుకే నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళేసి వస్తాను. ఏమన్నా జరగని, నేను రావాల్సిందే. కళ్ళారా ఆ సన్నివేశాన్ని చూడాల్సిందే. అక్కడే ఆ సీతని తను నన్నెలా మండపంలో అవమానించిందో అంతకు 100 రెట్లు అవమానించాలి. అడగాల్సిన మాటలు అడగాల్సిందే. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సాకేత్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేనెందుకు రావాలనుకుంటున్నానో నువ్వే అర్థం చేసుకో. కండిషన్స్ పెట్టకు. మూర్ఖంగా మాట్లాడుకో. నువ్వు మూర్ఖంగా రావద్దు అనకు. సాకేత్, 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 సాకేత్. ఇందుకేరా నీకు పిచ్చి, నువ్వు చేసేది పిచ్చి పనులనేది. గ్రాని, మాట్లాడుకో. చూడు, పాపమో పుణ్యమో నన్ను అనుభవించని భవిష్యత్తున్నవాడివి. నువ్వు నలుగురిలో పలచన కాకూడదని నా తపన. అక్కడ ఎవరు నిన్నేమన్నా నేను భరించలేను. నలుగురు నిన్ను 4 మాటలు అంటుంటే నేనేం కావాలరా? నేనెలా తట్టుకోగలను? ఓ అనుభవం నిన్నెంత హింస పెడుతుందో తెలుసు. మళ్ళీ మళ్ళీ అలాంటి పరిస్థితి నీకు రాకూడదు. కాదని వస్తే నేను వేసిన పథకం బయటపడిపోయి మనల్ని దోషులుగా నిలబెడితే నన్ను పిఠాపురం మంగమ్మ అనర్రా, పల్నాటి నాగమ్మ అంటారు, నిన్ను రాజనాల అంటారు. నేను సక్సెస్ అయ్యాక ఆ వీడియో సీడీ తెస్తా. ఎల్ఈడి స్క్రీన్ మీద చూడు. కసి చల్లారకపోతే దాన్ని థియేటర్లో వేయిద్దాం, సరేనా? చూడు సాకేత్, నా మాటకి ఇప్పుడు సరే అన్నట్టుగా సైలెంట్గా ఉండి ఆ తర్వాత నా వెనకాలే వచ్చావనుకో, నేను చచ్చినంత ఒట్టే. నేను ముఖ్యమో నీకు అది ముఖ్యమో నువ్వే ఆలోచించు. లక్ష్మి, లక్ష్మి! అత్తయ్య
ఏంటత్తయ్య? ఇదిగో, రాత్రి అన్నం పెట్టే అవకాశం వచ్చినప్పుడు చాలా మంచి పనులు చేసేదాన్ని అన్నావుగా. నీకు మరో పని అప్పచెప్పి పెడుతున్నా. సక్రమంగా ఆ బాధ్యత నెరవేర్చి తల్లి వినిపించుకో. స్వర్ణ, స్వర్ణ, ఏంటమ్మమ్మా? నేను పని మీద బయటకు వెళ్తున్నాను. నేను మళ్ళీ ఇంటికి వచ్చేదాకా వీడిని ఇల్లు కదలనివ్వద్దు. అర్థమైందా? అలాగే అమ్మమ్మా. కోడలికి కాపలా కుక్క ఉద్యోగం అంటగట్టి దాన్ని బాధ్యత అంటుంది. ఈవిడ గురించి నాకు తెలియదనుకుంటుంది. వెళ్ళు, వెళ్ళి నీ ప్లాన్ తలకిందులయ్యాక మొహం వేలాడేసుకొని మనవడు నువ్వు కలిసి ఒకరికొకరు ఓదార్చుకోండి. సీత ఎంత అందంగా ఉంది. మన దిష్టే తనకు తగిలేలా ఉంది. నాన్న, మామయ్య గారు వస్తున్నారు. స్వప్న, జరుగు. నమస్కారం బావగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మా సీత పిలుపు మన్నించి పెద్ద మనసుతో మీరన్నా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మీ ఆహ్వానం ఒకటే కాదు, నా ధర్మము పాటించడానికి వచ్చాను. ధర్మమా? బాధ్యత కూడా. బాధ్యత ఏంటండి? అన్నీ వివరంగా మీకే అర్థమవుతాయి. అవును, ఇంతకీ పెళ్ళికొడుకు ఎక్కడా? ఏంటినా వచ్చి రాగానే పెళ్లి కొడుకు వివరం అడుగుతున్నారు? అది శారద గారు నాకు బాగా పరిచయం ఉన్న ఆవిడే. అవును, ఇంతకీ పెళ్ళికొడుకు ఎక్కడా? ఏంటినా వచ్చి రాగానే పెళ్లి కొడుకు వివరం అడుగుతున్నారు? అది శారద గారు నాకు బాగా పరిచయం ఉన్న ఆవిడే. అలాగా, అటు పక్కున్నారు బావగారు. సరే, నేను వెళ్ళి కలిసి వస్తాను. అలాగే బావగారు. నాకెందుకో భయంగా ఉందండి. దేనికే భయం? మనం వాళ్ళ దగ్గర దాచిందేమీ లేదు, వాళ్ళకి తెలియందేమీ లేదు. పద. ఏంటి నాన్న, మామయ్య గారు దేవుడి దర్శనానికి వెళ్ళారా? శారద గారు బాగా పరిచయం అటమ్మా, కలిసి వస్తానని వెళ్ళారు.
శారదా, రండి, ఇలా రండి. వీడికి మీరెవరో తెలుసు. మీకు దూరంగా పెరగచ్చు కానీ మీరెవరో తెలియకుండా మాత్రం పెంచలేదు. రండి నాన్నగారు, వచ్చి అమ్మ పక్క నిల్చోండి. రఘురామ్, రఘురామ్, రఘు, ఆశీర్వాదం తీసుకో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. లేనానా? ఏమైంది రాధాకృష్ణ? అమ్మా, అడ్రస్ తెలిసిందమ్మా. మా చాలా కష్టపడి పట్టుకున్నానమ్మా. వచ్చానమ్మా. నేను ఆల్రెడీ బయలుదేరాను. నువ్వెక్కడున్నావు? నేను అదే సెంటర్లో పెట్రోల్ బంక్ ఉందమ్మా, అక్కడ ఉన్నానమ్మా. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. అలాగేనమ్మా, అలాగే. ఒక్క నిమిషం నాన్న. చెప్పండి అమ్మా. నువ్వు అర్జెంటుగా బయలుదేరి. అలాగే అండి. సీత, నేను వస్తున్నానే. నీ పెళ్ళెలా జరుగుతుందో చూస్తాను. ఎవరా? ఎవరు ఫోన్లో? బాగా కావలసిన మనిషి. తనొక్కదాన్నే పెళ్లికి రమ్మని పిలిచాను. అలాగా? సరే సరే, పద. పద నాన్న.